మేడం హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తున్నా. మీ ఫేవరెట్ ఎవరండి? గౌతమ్ గేమ్ బాగా ఆడుతున్నాడనా లేకపోతే ఎందుకు మీకు అంత ఇష్టం? గౌతమ్ గౌతమ్ ఆట బాగుంది. బాగుంటా. బాగుంది. ఓకే, మరి నిఖిల్ కాంపిటీషన్ అంటున్నారు కదా గౌతమ్ కి, ఆ, ఏమంటారు మీరు? నిఖిల్ గౌతమ్ విన్నర్ అంతే, ఇక ఏం అనలేను. అంతేనా? అంతే. కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే గౌతమ్ కాదు కానీ గౌతమ్ కి వేరే కాంపిటీషన్ నిఖిల్ ఇస్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్యలో టైటిల్ ఉంటుంది అంటున్నారు, మీరేమంటారు? గౌతమే పక్కా గౌతమ్. అంతేనా? ఓకే అమ్మ, గౌతమ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఇన్ని రోజులు చూస్తున్నారు కదా, మీకు ఎలా, మీకు ఇంట్లో అన్నలా డైరెక్ట్ మాట్లాడతారు, ఆ. ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. ఇంకా గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది గౌతమ్ కి. పోయిన ఇయర్ కంటే ఈ సీజన్ ఇంకా బాగుంది. అంతేనా? టైటిల్ విన్నర్ గౌతమ్. విన్నర్ గౌతమ్. ఓకే, గౌతమ్ చూస్తే మీకు ఇంట్లో అన్నలా ఫ్రెండ్ లెక్క, బెస్ట్ ఫ్రెండ్ లెక్క. అవునా? అలా ఉంటుంది అతని రియల్ క్వాలిటీ మంచిగా ఉంటారు అతను. చాలా బాగుంది ఆట. అన్నా? ఓకే అమ్మా, అలా కాకుండా ఇంకా మీకు ఎవరు ఇష్టం గౌతమ్ కాకుండా? గౌతమ్ గారు రోహిణి. రోహిణియా? కానీ రోహిణి ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు కదా ఇవాళ. అవకాశం ఉంది కానీ రోహిణి ఆట కూడా బాగుంది. రోహిణి టాప్ 5 లో ఉండదంటారా? ఉంటుంది. ఉంటుందా? ఓకే అమ్మా, ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఆమెకు. ప్రేరణ గేమ్. ఓకే, ప్రేరణలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే మీరు 90 days నుంచి చూస్తున్నారు, సో వాళ్ళలో గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ మీకు ఐడియా ఉంటది. సో ప్రేరణలో మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆమె గేమ్ చాలా బాగుంది, మంచిగా ఆడుతుంది. బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? బా చెప్పలేను కానీ గుడ్ క్వాలిటీసే బెటర్, మంచిగా ఉంది.